వైభవంగా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాలపాటి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం. మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో మాలపాటి వెంకట్రెడ్డి మార్కాపురం అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మార్కాపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిగా మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుండి ఏఎంసీ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో గౌరవ మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతలోతలపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎల్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యుడు అశోక్ రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. నంబర్ 590 అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కాపురం చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి గాని రాగద్వేషాలు గాని లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని మనస వాచ కర్మల దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పని అయిపోలా, మీ పతనానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. పరిణమించే బ్రతుకుంటే కోటగా సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు కనుక దారిద్ర్యము మిగిలను తలరాతగా అరకపుట్టిన రైతు హైటెక్ సిటీ యూత్ ఎవరిని కదిలించినా ఏదో ధైర్యం 5 ఏళ్ల వెనుకడుకై దిక్కుమంది కవితవ్యం. నాయకుడిని విమర్శిస్తున్న వాళ్ళ మోహం కూడా చూడకండి. కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితిని కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. కేవలం ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలంతో కాయ కష్టం చేస్తూ అనుక్షణం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులే మనకు 99% వాళ్ళే ఉంటారని మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. అటువంటి నాయకులు కార్యకర్తలు గత 24 సంవత్సరాలుగా నాతోటి నడుస్తూ నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు ఉంటూ నా కష్టాల్లో పాలు పంచుకుంటూ నా యొక్క ఈ ప్రాంత పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాలు పంచుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇటువంటి పార్టీని 24 సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉండి చూసుకుంటూ వస్తున్నటువంటి మాకు మీ యొక్క అండదండలన్నీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇకపోతే చివరిగా మన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. గత 5 దఫాలుగా శాసనసభ్యుడిగా గెలుస్తా ఉన్నాడు. 2004లో ఇద్దరం ఒకటేసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళాం. అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కట్టా నారాయణయ్య గారు మా ఇద్దరిని ఈ జిల్లాలో సెలెక్ట్ చేసి మా ఇద్దరిని చంద్రబాబు గారి దగ్గర తీసుకొని పోతే
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రవికి నేను నీకు టికెట్ ఇవ్వను, మీ అన్నకి ఇస్తానని చెప్పి అన్నకి ఇచ్చాడు. నాకు టికెట్ ఇచ్చాడు. నా బండి లెఫ్ట్ తిరిగింది, ఆయన బండి రైట్కు తిరిగింది. రైట్కు తిరగటంతో 5 సార్లు గెలిచాడు. ఈ రోజు 5 సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలిపించారంటే అతను ఏ రకంగా పనిచేశాడో, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడో మీరు కూడా గ్రహించండి. నేను కూడా ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నాకైతే శిక్షలు వేశారు మీరు. కానీ మన నాయకుడికి, మిత్రుడికి మాత్రం ఎటువంటి శిక్షలు కానీ, ఎటువంటి తప్పులు కానీ అక్కడ ప్రజలు చేయకుండా మన వాడిని గెలిపించుకుంటూ ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్గంలో అత్యున్నతమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దారంటే అది ఆ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇకపోతే దేశంలో ఎవరు చేయలే. విద్యుత్లో అనేక సంస్కరణలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 27వ తారీఖున వినాయక చవితి. ఈ వినాయకుడు కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఆ యొక్క వినాయక విగ్రహాలకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి మన మంత్రిని మనమందరం కొనియాడాలి, మనమందరం అప్రిషియేట్ చేయాలి. అంటే దేవుడు మనకు వరాలు ఇస్తుంటే దేవుడికే వరాలు ఇచ్చినటువంటి మన మంత్రి గారిని మనం ప్రత్యేకంగా అభినందించుకుంటూ, అలాగే ఈ ప్రాంతం అవసరాల పట్ల ఎంతో అవగాహనతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఎంతో ప్రేమతో, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మా నాయకులందరం ఒకే మాట, ఒకే బాటతో, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి కొందరు నాయకులకు నాతో సహా టికెట్ వచ్చేదానికి 99.999% సహాయం చేసిన నా మిత్రుడు గొట్టిపాటి రవికుమార్ గారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, మరొక ముఖ్య అతిథి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారికి, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచల్ల సత్య గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎలక్షన్ బాబు గారికి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లలిత్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారు, ఈరోజు మార్కెటింగ్ కమిటీ సయ్యద్ ఇమాం గారికి, వైస్ చైర్మన్ అమోదీ గారికి, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మార్కాపురం పొదిలి సహకార సంఘాల అధ్యక్షులు కూడా ఎన్నిక వరకు ఇంత పెద్ద ఎత్తున మార్కాపురం మండలం, మార్కాపురం పట్టణం, గ్రామ పరిసర గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న సోదరి మండలంతకి నా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా చక్కటి రోజు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కి ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రప్రథమంగా వెలుగొండ ప్రాజెక్టు ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారు ఉన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తా ఉన్నందుకు వారికి, ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారు మనం కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు, లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు మార్కాపురంకి వెళ్తున్నారు కదా, నేను చెప్పాను మార్కాపురంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అని.
మీరు హామీ ఇవ్వండి 5 సంవత్సరంలోనే గది 2026 సంవత్సరంలో మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేస్తామని చెప్పడం అనేది కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు తలపెడతారనేది మీకు తెలుసు. సూపర్ 6 కార్యక్రమాన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేయగలిగారని అంటే ఇచ్చిన హామీలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది అలివి కానిది. ఆయనకున్న శ్రమ అనేది పడేది, ఆయనకున్న శక్తి అనేది 75 సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు అందరు మంత్రివర్యులను కూడా తిరిగి వారి అభ్యర్థనలు అనేది రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం చూసాం. అదేవిధంగా ఒక వారానికి ముందు మన విద్యాశాఖ మార్చులు కూడా లోకేష్ బాబు గారు కూడా రావడం జరిగింది. ఆయనలో కూడా అటువంటి పోరాట ప్రతిమ ఉంటుంది. కష్టపడి పనిచేయాలనేది లోకేష్ బాబు గారు లక్షణంగా కూడా ఉన్నది. ఉన్నప్పుడు వీరిద్దరు కాంబినేషన్లో మనం మొన్ననే చూసాం. మనం జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అనేది మార్కాపురంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దానిని కూడా శంకుస్థాపన చేయడం అనేది చూసాం. మార్కాపురం ప్రాంతాల్లో అభివృద్ధి అనేది చాలా జరగాల్సిన అవసరం ఉన్నది. ఉన్నప్పుడు ఇప్పుడే సోదరులు నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు. ఉన్నప్పుడు ఆయన అడిగిన 2 కోరికలు అనేది ట్యాంక్ బండ్ విషయం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్ఎండ్బి వారే ఆలోచించాల్సిన విషయం. అది అంటే టూరిజంలో పెట్టి తీసుకురావాలని అంటే గౌరవ మంత్రి గారు మన రవికుమార్ గారు స్వామి గారు ఇద్దరు గట్టిగా కూడా కృషి చేస్తే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా టూరిజంలో కూడా నా వంతు వీలుగా కూడా పాత్రను కూడా చేస్తానని తెలుపుతున్నాను. రెండో విషయం మార్కాపురం నుంచి తర్లుపాటు రోడ్డు విషయం, అది 4 లైన్ కూడా కావాలని అన్నారు. ఖచ్చితంగా అది ఢిల్లీలో నా వంతు కృషిగా కూడా ఆ మార్కాపురం నుంచి తర్లుపాటుకు వచ్చేదానికి 4వ లైన్లు అనేది కూడా దాన్ని ఖచ్చితంగా కూడా అమలు కూడా చేసే కార్యక్రమాలను కూడా చేస్తామని తెలుపుకుంటూ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. మన మంత్రివర్యులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చున్నారు కాబట్టి వారిని మనం గౌరవించుకోవాల్సిందిగా కూడా తప్పకుండా చెప్తూ చివరిగా 7 నియోజకవర్గాలు నాకు ఉండేది ఒంగోలు పార్లమెంట్కి. అంటే ఒంగోలులో మిగిలింది 2 ఒంగోలు కొండపే. అంటే నా కాపురం ఇక్కడ మార్చుకోవాల్సినట్టుగా మార్కాపురానికి రాబోయే రోజుల్లో 5 నియోజకవర్గాలకి ఇక్కడ ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మా తనయుడు రాఘవరెడ్డి గారిని ఇక్కడ కూడా స్థలం కూడా తీసి ఒక ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కూడా నేను ఆయనకు కూడా తెలుపుతానని తెలుపుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని సోదరులు మన నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతాల్లో ఒక మంచి వ్యక్తుల్ని, వెంకటరెడ్డి గారైనా కూడా ఆయన ఇమాం సాహిబ్ గారైనా కూడా ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. వారిని మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా కూడా చేసినందుకు వారిని ప్రత్యేకంగా కూడా నారాయణ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై. కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, మన మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ రామచంద్ర సత్య గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారికి, దర్శి ఇన్ఛార్జ్ లలిత్ గారికి, ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రామచల్ల జనార్దన్ రావు గారికి, జనసేన అధ్యక్షులు కాశీనాథ్ గారికి, బీజేపీ అధ్యక్షులు కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంకటరెడ్డి గారికి, రామాయణరెడ్డి గారికి, నాసర్ రెడ్డి గారికి, అదేవిధంగా రామిరెడ్డి గారికి, మరియు మీడియాకి, ఆడపడుచులకి అందరికీ నమస్కారాలు. ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులు కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు రైతుల కోసం, వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు, 6 లక్షల రూపాయల సబ్సిడీతోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తూ ఉంది. రైవాన్ స్ప్రేయర్లు, పవర్ పంపులు మనకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా గొర్రె తట్లు ఇవన్నీ సబ్సిడీ ఇచ్చారు. 2019 ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కబట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, యువగళ సారథిగా లోకేష్ బాబు గారు యువగళంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారు వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్లో కూడా తిరిగారు, నడుస్తూ తిరిగారు, ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం
కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాని కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూశారు, ఈ ప్రాంతాల్లో కొంచెం ఆయన పోటీ చేశారు గిద్దలో నుంచి వచ్చి. ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు పక్కన పోయి నీళ్లు లేకుండా ఏమీ లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు వేసుకున్నారు. ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 400 కోట్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వెలుగొండ పూర్తి చేస్తారని నీ పక్కన చప్పట్లు కొట్టి ఫ్లెక్సీలో ఉన్న నీ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలు ఎంత మోసం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి. సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు. ఎవరు మోసం చేశారు? ఈ ప్రజలు మోసం చేసింది మీరు కదా. ఇక్కడ జనాల కోసం అందరూ నిరాహార దీక్షలు చేస్తుంటే నారాయణ రెడ్డితో పాటు వేదిక మీద అందరూ సంఘీభావం చేశారు. వీళ్ళని మోసం చేసింది మీరు కదా. ఇన్ని మోసాలు చేసి నిస్సిగ్గుగా మీరు వచ్చి మోసం గ్యారెంటీ అంటే తిరుగుతామంటే ప్రజలు చేత్కరిస్తున్న విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. మేము చేసాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం, సూపర్ హిట్ చేశాం. రేపు సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి అతి పెద్ద బహిరంగ సభను కూడా ఈ ఎన్డీఏ పక్షాన్ని నిర్వహించబోతున్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఎన్నడూ లేనంటే ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కటి తీసుకుంటే ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో ప్రభుత్వం అనే పేరుతో వచ్చి మీకు పెన్షన్లు ఇస్తున్నారు. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం 4000 చేసింది. మధ్యలో వచ్చాడు ఆయన 3000 చేస్తానన్నాడు. 4 ఏళ్ళకి ఆపసపాలు పడతా చేశాడు. ఏందో మోసం అంటే వాళ్ళ మనల్ని మాట్లాడతారంటా ఉన్నాను. ఇంకో విషయం, రైతుల కోసం ఆ రోజు 20,000 ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చేదంతా సరిపుచ్చేశాడు. ఈరోజు మనం 20,000 ఇస్తున్నాం. తొలి విడతగా కేంద్రం ఇచ్చే 2,000 అదనంగా 5,000 కలిపి 7,000 ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా మనం జమ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. రైతులు దానికి సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో కూడాను ట్రాక్టర్లతో ర్యాలీలు చేశారు. అదేవిధంగా ధాన్యాభిషేకాలు చేశారు ముఖ్యమంత్రి గారికి. ఇది రైతులు కూడా ఈ మన ప్రభుత్వానికి చెప్పినటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం తల్లికి వందనం ఆ రోజు ఆయన 2 ఇస్తారన్నాడు. ఒకళ్ళకి ఇచ్చాడు 13,000. మనం చెప్తున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి డబ్బులు ఇచ్చాం. గరిష్టంగా 6 పిల్లలు ఉన్న తల్లికి కూడా మనం డబ్బులు ఇచ్చామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నేను తెలియజేస్తున్నా. దీని విషయంలో లోకేష్ గారు పట్టుదలగా మనం చెప్పిన విధంగా ఎంతమందికి చెప్పామో అంతమందికి కూడా ఈ నిధులు ఇవ్వాలి అని కంకణబద్ధ ఇచ్చారు. ఈరోజు పిల్లలకు కూడా మంచి యూనిఫామ్, బ్యాగులు, బూట్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు వస్తారు. బాకీలు అన్నారు. అసలు అడిగే హక్కు మీకుంది ఆ పార్టీకి? మీరేం చెప్పి మోసం చేశారు? మేము బాకీలు ఎక్కడున్నాం? విద్యా సంవత్సరం మొదట్లోనే మేము ఇచ్చామని విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. నిన్ననే ఇచ్చారు ఆగస్టు 15కి. తల్లికి వందనం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలు చెప్తున్నా, మీరు బస్సు ఎక్కుతున్నారు, మీకు ఆర్థికంగా ఉపయోగపడేది. ఉద్యోగస్తులని లేదు, కారు ఉన్నవాళ్ళు లేదు, ధనవంతులు లేదు, ఆడబిడ్డ అయితే చాలు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కన్నా కూడా గొప్పగా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దీపం 2 సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చాం. 3వ సిలిండర్ కూడా ఇస్తున్నాం. ఈ 3 సిలిండర్ వల్ల ఒక్కొక్క కుటుంబానికి 2,700 రూపాయలు సంవత్సరానికి లబ్ధి కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు పోయిన సంవత్సరం ఆగస్టు 15 ప్రారంభించాం. పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేసారు వాళ్ళు. అసెంబ్లీలో మేము అడిగాం, మీ జగన్ అని అంటావో, మీ నాన్న పేరు పెట్టుకుంటావో, ఎవరి పేరు పెట్టవయ్యా పేదలకు అన్నం అంటే అసెంబ్లీలో పెడతారు. మోసం చేసి అన్నా క్యాంటీన్ మూసేసిన వ్యక్తి గత ప్రభుత్వాలు అయితే తిరిగి పేదలకు అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నిరుద్యోగుల కోసం డిఎస్సి పెట్టి రేపు 5వ తారీఖు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. త్వరలోనే కొద్ది నెలల్లోనే నిరుద్యోగ భృతి కూడా డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజున బేస్తవారిపేట నుంచి ఒంగోలు 4 వరుసల రోడ్డు మన ప్రభుత్వం చేయబోతా ఉంది. చెప్పినట్టు వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది చేసి చూపిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను.
ఇంతేకాకుండా ఈరోజు దోర్నాల నుంచి శ్రీశైలం రోడ్డు కూడా మన ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి సంకల్పం చేసింది, అది కూడా పూర్తి చేస్తారని ఎప్పుడైనా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం 1290 కోట్లతోటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలోనే వచ్చి ఈ ప్రాంతానికి మనకు కొత్తగా ఏర్పడిపోయే మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా 1290 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ పథకానికి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. గతంలో ఈ నదుల్ని పక్కదోవ పట్టిస్తే ఏమీ చేయలేకుండా చోద్యం చూస్తున్నటువంటి మీరు మా గురించి మాట్లాడతారని తెలియజేసుకుంటూ, ఇలాగా చెప్పినటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాం. ఎస్సీ సంక్షేమం మనం ప్రభుత్వం చేస్తూ ఉంది, ఎస్సీ వర్గీకరణ చేసేది మన ప్రభుత్వం. ఇలాగా చెప్పినటువంటి ప్రతి పథకాన్ని కూడా పూర్తి చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వానికి ప్రజాశిక్షలు చూసి వాళ్ళు కంటగించుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, వాళ్ళు వస్తే తిరిగి ప్రశ్నించండి. ఈ ప్రాంతంలో తిరిగి అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి 11 పడిపోయారు. మళ్ళీ వాళ్ళకి 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు పరిస్థితి గమనించుకోవాల్సి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ పోయినా మనం చేసిన సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఉందని చెప్పి మాట్లాడతారు వాళ్ళు, టీవీ ఒక వీడియో చేసేది పెడతారు. తగిన బుద్ధి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో చేయాల్సిన అవసరం ఉంది. 2019 మనం చేసినటువంటి సిమెంట్ రోడ్ల బిల్లులు కూడా ఇప్పుడు అకౌంట్లకి రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా చాలా మంది అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. మనం కట్టుకున్న ఇళ్ళకి ఇల్లు లేవని కేంద్రాన్ని రాసిన గత ప్రభుత్వం, వారికి కూడా ఏ విధంగా న్యాయం చేయాలా ఇన్ని కష్టాల్లో కూడా పరిశీలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు లేనిదో ఇంత నష్టం జరిగింది, విధ్వంసం జరిగింది. మళ్ళా కూడా 29లో కూడా తెలుగుదేశం సారథ్యంలోని జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కంటిన్యూస్ గా ఈ గవర్నమెంట్ వస్తేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాట ఇచ్చున్నాను, మార్కాపురం చెరువుని డబుల్ రోడ్డుగా చేసి ఆ చెరువు కట్టని వెడల్పు చేసేదానికి, గతంలో చేసేదానికి దాని ట్యాంక్ బండ్ గా మరల్చేదానికి నిధులు కేటాయించేదానికి సహకరించమని, అలాగే మార్కాపురం తర్లుబాడు డబుల్ రోడ్, ఈ రెండే నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు. మిగిలిన అంటే చిన్న చిన్న సమస్యలు, అవి నా పరిధిలో నేను చేయగలను. కానీ ఈ 2 సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు ఉంచుతా ఉన్నా. ఈ సమస్యలు తీర్చే విషయంలో మీరు నాకు అండగా నిలబడి ఆ 2 హామీలను కూడా నెరవేర్చేదానికి మీరు సహకరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, గత 24 సంవత్సరాలుగా దామచర్ల అట్లానే పెద్దలు మిత్రులు మరో మంత్రివర్యులు స్వామి గారికి, మన జనార్దన్ గారికి, విజయ్ కుమార్ గారు, అశోక్ రెడ్డి గారు, అట్లానే ఉగ్రనరసింహారెడ్డి గారు, ఇవాళ ప్రమాణ స్వీకారం చేయమన్న ఏఎంసీ చైర్మన్ గారు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా డైరెక్టర్లు అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు. అదేవిధంగా మరొక చైర్మన్ పొజిల్ చైర్మన్ ఇమాం గారికి, అట్లానే తిమోతి గారికి, వీళ్ళకి కూడా అభినందనలు. అట్లానే పిఎస్సి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి కార్యక్రమం ఇవాళ ఏఎంసీ చైర్మన్ అనుకోవడం. వెంకటరెడ్డి గారు బాగా చేయండి, మీ ఎమ్మెల్యేకి పేరు తీసుకోండి. మీ మార్కెట్ యార్డు మీ టైంలో చేసినందుకు ప్రజలందరూ కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనంతా కూడా రైతుల ప్రాంతం, మనం ఎంత పనిచేస్తే అంత ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, మీ ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చింది. నా దగ్గర కూడా పోయినసారి రామకృష్ణ ఉండేవాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసేటప్పుడు ప్రతి ఆదివారం కూడా మార్కెట్లో రైతులకు సంబంధించిన పండిన పంటను తీసుకొచ్చి అక్కడ అమ్మే పరిస్థితి అమ్మే విధంగా చేశారు.
చాలా మంచి పేరు వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులు దళారుల చేతులు దెబ్బతినకుండా రైతులకి అవకాశం కలిగించాడు అక్కడ. మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఈ ప్రాంత రైతులు మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాటి నుంచి అందరూ కూడా మాట్లాడారు, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. ప్రతిపక్షాలు అప్పుడే బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మన కార్యకర్తలు అందరూ కూడా దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం ఒక 4 రోజుల పాటు గ్రామాల్లో మన కార్యకర్తలు కానీ మన కేఎస్ఎస్ పేజీకి ఒకరిని పెట్టాం కదా, వాళ్ళందరూ అన్ని ఇల్లు టచ్ చేశారు. టచ్ చేసి మనం ఇచ్చే పథకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 95% మంది రాష్ట్రంలో ఉన్న ప్రజల ఇళ్ళకి అన్ని ఇళ్ళకి కూడా టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చేస్తున్నామని చెప్పి కార్యక్రమం వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఏంటి మనం చేసిన మోసాలని చెప్పి ఒక కార్యక్రమం ఒకటి తీసుకుని మొదలుపెట్టారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుందంటే వస్తుందన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటి ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసాం. ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పడం కూడా జరిగింది. పెన్షన్లు ఇచ్చాం. దాదాపు మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్రం ఏదైనా ఉన్నాయని చెప్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టట్లా. ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఖర్చు పెడతామని చెప్తా ఉన్నాం. ఇంకోటి కూడా మీరు చూడండి, భర్త చచ్చిపోతే భార్యకి పెన్షన్ ఇస్తాం మనం. కానీ గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి. మన ప్రభుత్వం మొన్న పోయిన నెల నుంచి ఈ రాష్ట్రం మొత్తం మీద భర్త చచ్చిపోయి భార్యలకు పెన్షన్ రాకుండా ఉన్న వాటిని 1,10,000 పెన్షన్స్ గుర్తించి ఒకేసారి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 1,10,000 పెన్షన్లు ఒకేసారి మళ్ళీ రిలీజ్ చేశాం. మొన్న ఈ మధ్య మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడన్నా అనర్హులు ఉంటే, అర్హులు కాని వాళ్ళు ఉంటే వికలాంగుల పెన్షన్ అర్హులైన వాళ్ళకి ఇద్దాము, అనర్హులకు వద్దు అని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెన్షన్లు రద్దు చేశారని చెప్పి రోజు కూడా చేస్తూ ఉన్నారు. నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్తా ఉన్నా, ఏ ఒక్క అర్హుడికి కూడా ఈ ప్రభుత్వం పెన్షన్ రద్దు చేయదు. అర్హులైన వాళ్ళందరూ కూడా వికలాంగులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా పెన్షన్లు ఇచ్చిందని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే చెడు ప్రచారం దాంట్లో మన వాళ్ళు ఎవరు కూడా దాంట్లో పడద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ ఇస్తామని చెప్పాం, గ్యాస్ ఇచ్చాం. రైతులకి భరోసా ఇస్తామని చెప్పాం. మనం 5,000 ఇచ్చాం, 2,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొదటి విడతగా అవి కూడా ఇచ్చాం. అన్నా క్యాంటీన్ వాళ్ళు రద్దు చేశారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అన్నా క్యాంటీన్ రద్దు చేయరు. మన పక్కన ఉన్న తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంది, ప్రభుత్వం మారింది, ఎక్కడ కూడా పేరు మార్చలా, క్యాంటీన్ రద్దు చేయాలి. మనవాడైతే ఇక్కడ జగన్ అయితే రావడం అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా దాదాపు ఒకే రోజు 9 నుంచి 10,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఒకేసారి డబ్బులు తల్లుల అకౌంట్లో వేసాం. అలాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా తల్లుల అకౌంట్లో 10,000 కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వం ఏది కూడా లేదు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన ప్రభుత్వం ఏదో ఉందంటే మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. లోకేష్ గారు చెప్పారు 16,300 డిఎస్సి ఉద్యోగాలు. ఇవాళ రాష్ట్రంలో డిఎస్సి ఎప్పుడు ప్రకటించినా ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రకటించింది, మిగతాసారి ఎప్పుడు ప్రకటించినా తెలుగుదేశం పార్టీ అని డిఎస్సి ఇచ్చిన దాంట్లో తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం మన సందేహం లేదు. అదేవిధంగా మొన్న మధ్య పోలీసు ఉద్యోగాలు, రేపటి తొందరలోనే విద్యుత్ సంస్థలో మొన్న ఏఈలు, లైన్ మ్యాన్లు కొడుతుందని చెప్పాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. తొందరలోనే వాటికి కూడా ఇస్తామని చెప్పి చెప్పాం. ఇట్లా 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాల్లో 70% పూర్తయిన పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. దాంట్లో 910 మెగావాట్లు కరెంట్ ఉంది. వాళ్ళ కరెంటు కట్టడం వల్ల, కరెంటు ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు పోయినసారి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఆ కరెంటు బిల్లు భారం ఇవాళ కూడా మనం బరాయిస్తాల్సి వస్తుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బకాయిలు చేసి వెళ్ళిపోయారు. దాన్ని కూడా ఇవాళ కూడా మనం బరాయిస్తాల్సి వస్తుంది. ఇట్లా 1 కాదు 2 కాదు. అమరావతి ఉంది, మీకు తెలుసు. అమరావతి కట్టకుండా మధ్యలో వదిలేశారు.
రైతులు 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళ త్యాగం ఉపయోగం లేకుండా చేశారు. 3 రాజధానుల ముసుగులో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్గా మిగిలిచ్చిన దాంట్లో జగన్ రెడ్డి పాపం అంతా కూడగట్టుకున్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ అమరావతి స్టార్ట్ చేసాం, కడతాం. నిన్న మొన్న చూసుంటారు, వర్షం పడినప్పుడు నీళ్ళు వస్తాయి రావు, ఎక్కడైనా నీళ్ళు వస్తాయి. హైదరాబాద్లో సైతం వస్తుంది. మన అమరావతిలో కొంతపాటి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ నీళ్లు నిలబడ్డాయి, గుంటలు ఉంటాయి కాబట్టి. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీడియోలు తీసి పెట్టారు. ఎంత పనికిమాలని ఎదవాలి నేనైతే ఎక్కడ చూడాల. ప్రతిదీ రాజకీయానికి వాడుకునే పనికిమాలని ఎదవాలి నేను చూడాల. ఏ రాష్ట్రం అయినా ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చితే, తప్పు చేస్తే తప్పుని ఎండగట్టాలి. అంతేగాని ప్రతి దాన్ని రాజకీయం చేస్తే ప్రజలు కూడా జగన్ ప్రభుత్వాన్ని, జగన్ను సంబంధించిన పార్టీని, జగన్ సంబంధించిన మనుషులు కూడా ఎవరు కూడా ఇవాళ రోజుల్లో నమ్మే పరిస్థితి లేకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. పరామర్శల పేర్లతో మనుషులు చంపుకుంటారు. మొన్న మధ్య పల్నాడులో ఎవరో సంవత్సరం కింద చనిపోతే పరామర్శను బిగిన్ చేశారు. పరామర్శకి వెళ్తా ఇంకొక చంపుకుంటుంది. 1 కాదు 2 కాదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇంకా బుద్ధి రాలేదు. అందుకని ఆ పార్టీని నమ్మొద్దు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా అండగా ఉండాలి. ఎవరన్నా ఏదైనా మాట్లాడినా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. 14 to 19లో మనం చేసిన అన్ని పనులు ఎవరు చేయాలి. మనం ప్రచారం చేసుకోలేకపోయాం, దెబ్బతిన్నాం. జగన్ వచ్చాడు, ఒక 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇవ్వమన్నాడు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు. 20 సంవత్సరాలు రాష్ట్రం సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఇవాళ ఇందాక నేను ఫోటో చూశాను. స్వామి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు. దాదాపు 55 మంది పిల్లలు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ సీట్లు కానీ మెడికల్ సీట్లు కానీ కొట్టడం జరిగింది. ఇది వాళ్ళందరికీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కల్పించి ప్రోత్సాహం కింద ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చారు. ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు పోయినసారి ప్రభుత్వం ఒక్కటి చేసింది అని చెప్పాలండి. మనం మాట్లాడాలి, మన కార్యకర్తలందరూ కూడా మాట్లాడాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి. మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లాలని చెప్పి అందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా మన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రిలయన్స్ ద్వారా మనం గ్యాస్ ప్లాంట్లు పెడతాం, బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతున్నాం. దాదాపు ముఖ్యమంత్రి గారు అయితే 50 ప్లాంట్లు పెట్టమన్నాడు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగ కల్పన చేయాలి మనం. దాని ద్వారా మనం ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే రైతులు కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు అనే దానికోసం వాళ్ళ ప్లాంట్లు అన్నీ పెడతాం. మార్కాపురంలో స్టార్ట్ చేసాం. అదేవిధంగా కనిగిరిలో కడతాం. రాబోయే రోజుల్లో గిద్దలూరులోనూ మళ్ళీ దళితులో కూడా తప్పకుండా స్టార్ట్ చేపిస్తాం అని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇందాక అందరూ కూడా ఒకటే అడిగారు, మనం మార్కాపురం జిల్లా చేయాలి, రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. తప్పకుండా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం చేయించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇప్పుడు మంత్రులు కమిటీ చేశారు, తొందరలోనే మార్కాపురం జిల్లా ఏర్పడిద్దని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. మన మధ్య ముఖ్యమంత్రి గారిని నచ్చినప్పుడు కూడా నేను కూడా పర్సనల్గా మాట్లాడి ఒకసారి గుర్తు చేశాను. ఎందుకంటే మనం ఆ రోజు మాట ఇచ్చామండి, తప్పకుండా వెలుగొండ ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఎంపీ గారు పక్కన కూర్చున్నప్పుడు ఆయన కూడా చెప్పాను, ఢిల్లీలో ఉన్నప్పుడు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఓన్లీ మీరు ఎంపీలో ఉంటారు కాబట్టి ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే మీ అందరూ తెలియదు కదా, పోయినసారి వాళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జాతికి అంకితం చేశామని మరో మోసం చేశారు. మనం మేమందరం ఒకసారి వెళ్ళాం, అసలు ఎంతవరకు పూర్తి చేశారు, ఇది నిజాబద్ధం చూసి వద్దామని వెళ్ళాం. లోపల మనం గ్రైండ్ చేసిన తర్వాత మట్టి ఉంటుంది, దాదాపు 4-5 లక్షల టన్నుల మట్టి అక్కడ వదిలేసి వెళ్ళారు. ఆ మట్టి తీయడానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది వాళ్ళు జాతికి అంకితం చేయడం అంటే అదనమాట. ఏది చేసినా పోయినసారి జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మోసం. ఇద్దరికి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు, ఒకరికి ఇచ్చారు. పెన్షన్ పెంచుతా ఉన్నారు, 5 సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి పెన్షన్ పెంచడానికి. చిత్తశుద్ధి ఉంటే మన చంద్రబాబు నాయుడు కాక ఒక్క రోజులో సంతకం పెట్టి ఒకేసారి పెంచారు. అదనమాట మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా. మనందరం కూడా తెలుసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే 10 మంది పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం ఏది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళు కోటలు కట్టుకోవడానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఉండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది పేదలకు సాయం చేయాలి, 10 మంచి పనులు చేయాలి, నిత్యం గుర్తుండిపోయే చిరస్థాయిగా ప్రజల మనసులో గుర్తుండిపోయే పనులు చేయాలని ఆలోచించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చాలా ఆలస్యం అయిపోయింది, అందరూ అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఇంకొక వేదిక వచ్చినప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేసి
ప్రకాశం జిల్లా అంటే ఐక్యత మారిపోయారు. మేమందరం కూడా ఎప్పుడు సోదరులుగా కలిసిపోయి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతుంటారు, మీ జిల్లాను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలని. మేమందరం కూడా ఎల్లకాలం ఇదే విధంగా ఐక్యంగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.